హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతిపక్ష నేత హోదా కోసం అయితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనకు తెలుసు, అంతకుముందు స్పీకర్ గారికి ఒక లెటర్ రాశారు. అండ్ ఇప్పుడు ఆ తర్వాత హైకోర్టుకు కూడా వెళ్ళారు. అయితే ఇప్పుడు హైకోర్టులో ఈ పిటిషన్ని 3 వారాలకు విచారణని 3 వారాలకైతే వాయిదా వేసింది. మరి ఇప్పుడన్నా హైకోర్టులో ఉన్న మన జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా ఫేవర్‌గా వచ్చే ఛాన్స్ ఏమన్నా ఉందా? అసలు ఇంతగా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేత హోదా కోసం ట్రై చేస్తున్నారు? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్, ప్రతిపక్ష నేత హోదా కోసం జగన్మోహన్ రెడ్డి గారు అయితే అన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నారు సార్. అంతకుముందు లెటర్ రాశారు, ఆ తర్వాత హైకోర్టుకి ఎక్కారు. మళ్ళీ ఇప్పుడు హైకోర్టులో దీని విచారణని 3 వారాలకైతే పోస్ట్‌పోన్ చేశారు సార్. మరి ఎందుకు ఇంతలా ఆయన ప్రయత్నిస్తున్నారు? మరి ఇచ్చే ఛాన్స్ ఏమన్నా ఉందంటారా సార్? మీరేం చెప్తారు దీనిపైన? హైకోర్టు 3 వారాల తర్వాత వాయిదా వేసింది కానీ ప్రభుత్వానికైతే ఉత్తర్వులు జారీ చేసింది. మీరు దీనిపై వివరణ ఇవ్వండి లేదా కౌంటర్ దాఖలు చేయండి. అసలు ఏంటి ఈయన అలిగేషన్ ఏంటంటే ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అనేది ఆయన యొక్క పిటిషన్లో ఒక సారాంశం. ఎందుకు ఇవ్వట్లేదు, ఆ వివరాలు ఇవ్వండి అని హైకోర్టు అడిగింది. 3 వారాల తర్వాత వాయిదా వేసింది కాబట్టి 3 వారాల లోపు వీళ్ళు దానికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలి, దానికి వివరణ ఇవ్వాలి. అయితే ఎవరు ఇస్తారు వివరణ? అసెంబ్లీ సెక్రటరీ, కార్యదర్శి ఎవరైతే ఉంటారో దానికి సంబంధించిన కార్యదర్శికి, అలాగే సభా అధ్యక్షుడు, స్పీకర్ గారు, స్పీకర్కి ఇద్దరికి కూడా CC2 అన్నట్టుగా ఇద్దరికి ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఆయన వాదన ఏంటంటే ఒక విధంగా చూస్తే కరెక్ట్ ఏమేమో అనిపిస్తుంది. ఎందుకు కరెక్ట్ అనిపిస్తుంది అంటే ఆయన పిటిషన్లో పెట్టుకున్నది ఏంటంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నా ప్రతిపక్ష హోదాలో నేను ఒక్కడిని, నా పార్టీ ఒక్కటే ఉంది. సో నాకు ప్రతిపక్ష హోదా కల్పిస్తే ప్రజల తరపున పోరాడడానికి నాకు అవకాశం ఉంటుంది అనేది దాని యొక్క రిక్వెస్ట్. మేబీ వాస్తవమేనేమో, కానీ చాలామంది సీనియర్ జర్నలిస్టులు కానీ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన విశ్లేషకులు కానీ చెప్పేది ఏంటంటే రాజ్యాంగం చెప్పిన నిబంధన ప్రకారము అసెంబ్లీ స్థానాల్లో 10% ఎవరికైతే వస్తాయో వాళ్ళు ప్రతిపక్ష హోదాలో ఉన్నట్టే. దాంట్లో మళ్ళీ రకాలు ఉంటాయి. ప్రధాన ప్రతిపక్ష హోదా, రెండో ప్రతిపక్ష హోదా అన్నట్టుగా రకాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్కు సందర్భం వచ్చింది కూడా చెప్తున్నా. 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అంటే ఇది నేను బుక్స్లో చదువుకున్నదే. అసలు వాస్తవమైన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏముందనేది మాత్రం నాకు అంత ఐడియా లేదు. బట్ బుక్స్లో మామూలుగా మన పాఠ్య పుస్తకాల్లో ఉన్నది చదువుకున్నది ఏంటంటే ఉన్న స్థానాల్లో 10% స్థానాలు ఎవరికైతే దక్కుతాయో అప్పుడు అది ప్రతిపక్ష హోదా ఉన్నట్టే. బట్ 175 అసెంబ్లీ స్థానాలకు గాను 10% అంటే 17.5 అంటే 18 అనుకోండి. 0.5 తర్వాత ఎక్కువ ఉంది కాబట్టి 18 స్థానాలు ఎవరికైతే వస్తాయో వాళ్ళు ప్రతిపక్ష హోదా కలిగినట్టే. సో ఈయనకి 18 స్థానాలు లేవు, 11 స్థానాలే ఉన్నాయి. 11 స్థానాలు ఉన్నప్పుడు ఈయన ప్రతిపక్ష హోదాకి ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నాడు? ఆ విషయం నీకు తెలీదా? తెలిసే ఉంటుంది, కానీ కొన్ని సందర్భాలలో ఇచ్చే అవకాశం ఉండొచ్చు. దానికి కూడా రాజ్యాంగంలో కూడా కొన్ని సవరణలు ఉన్నాయి. మేబీ ఉండుండొచ్చు కాక ఎవరైనా లాయర్లు సజెస్ట్ చేసి ఉండొచ్చు, కాన్స్టిట్యూషన్ లా గురించి బాగా తెలిసిన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి ఉండొచ్చు. దాన్ని బేస్ చేసుకుని నేను దాని కోర్టుకి అప్రోచ్ అయ్యి ఉండొచ్చు అని నా అభిప్రాయం. మేబీ ఇప్పుడు బీజేపీ, టీడీపీ, జనసేన 3 కలిపి కూటమిగా ఉన్నాయి. టీడీపీ సుమారుగా 133 స్థానాలతో ఉంది కూటమిలో. జనసేన ఒక 21, బీజేపీ ఒక 9, 8 ఉన్నట్టున్నాయి. సో వీటితో పోల్చితే ఆ 3 కలిపి కూటమి ప్రభుత్వం. బట్ తప్పితే నెక్స్ట్ ఏముంది? వేరే సిపిఐఓ, సిపిఎం, కాంగ్రెస్ ఇంకేమీ లేవు. వైసీపీ ఒకటే ఉంది 11 స్థానాలతో. అఫ్కోర్స్ అది మళ్ళీ 5 పక్క పార్టీ చూస్తున్నారు, అది పక్కన పెట్టండి. బట్ 11 స్థానాలతో ఉంది కదా. వాళ్ళు 3 కూటమి, స్టేట్లోనూ అదే కూటమి, సెంట్రల్లోనూ అదే కూటమి. ఇక్కడ ఆయనకి ఒక ప్రతిపక్ష హోదా ప్రజల కోసం ప్రశ్నించే ఇది నాకు కల్పించండి అని రిక్వెస్ట్ చేస్తుండొచ్చు. అంటే ఏమైనా అమెండ్మెంట్స్, సవరణలు ఉంటే సో మేబీ కోర్టు పరిశీలించవచ్చు, ఈయనకి ఇవ్వండి. బట్ ఈయన ఏం చేశాడు అసలు? ముందు అయ్యన పాత్ర గారితో ప్రమాణ స్వీకారం చేయించుకోబడతాదనే ఉద్దేశంతో ప్రమాణ స్వీకారం కూడా పోలేదన్నట్టుగా వార్తలు చూసాం. ప్రొటెం స్పీకర్తో చేయించారు. బట్ ఈయన అభియోగం ఏంటంటే నేను ప్రతిపక్ష హోదా నాకు ఇవ్వకపోయిన ప్రధాన ప్రతిపక్ష నేతను నేను ఇక్కడ ముందు సీనియర్గా నాతోనే ప్రమాణ స్వీకారం చేయించాలి, అలా చేయించలేదని కూడా ఈయన ఒక అభియోగం. మరోవైపు పార్టీ మనుగడ కూడా అవసరమే కదా ఆయనకి. నెక్స్ట్ పార్టీ ఎలా ఉంటుందో పరిస్థితి తెలియదు.
మరోవైపు షర్మిల గారు నిన్న మొన్న విమర్శించారు. ఇదే రాజశేఖర రెడ్డి గారు అయితే ప్రతిపక్షంలో ఉండి దుయ్యబట్టేవారి ప్రభుత్వాన్ని మీరేం చేశారు? సెంట్రల్లో వెళ్ళి ఎక్కడ ధర్నా చేశారు? ఇక్కడ రాష్ట్రంలో రైతులు, ఇక్కడ రాష్ట్రంలో కొంతమందికి అమ్మఒడి రాలేదని వాళ్ళు సఫర్ అవుతున్నారు, పెన్షన్లు రాలేదని వీళ్ళు సఫర్ అవుతున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కోసం పోరాడాల్సింది పోయి మీ ఏదో ఒక కార్యకర్తకి ఇబ్బంది కలిగింది కదని చెప్పి అక్కడికి వెళ్ళి పోరాడారే. మీరు సొంత బాబాయిని చంపేసినప్పుడు మీరేం పోరాడలేదు, ఇప్పుడేం పోరాడతారు అన్నట్టుగా వ్యంగ్యంగా మాట్లాడేసరికి ఈయన దీని మీద కొంచెం సీరియస్గా తీసుకున్నట్టుంది. వెంటనే ఆయన దానికి సంబంధించిన పిటిషన్ వేయడం, మేబీ ఆయన కూడా లాయర్లు సలహాదారులు ఉంటారుగా, అలా చేసి ఉండొచ్చు. అయితే ఇప్పుడు కోర్టు ఒకసారి వివరాలు తీసుకొని అధ్యక్షుడు ఒకవేళ ప్రభుత్వం అధ్యక్షుడు ఎస్పెషల్లీ అధ్యక్షుడి నిర్ణయం అనేది ఫైనల్ అసెంబ్లీ పరంగా, లోక్సభ అయితే స్పీకర్ నిర్ణయం ఫైనల్. సో ఇక్కడ అధ్యక్షుడు అనేవాడు బాబు ప్రభుత్వం వాళ్ళు మీరు ఏమైనా ప్రతిపక్ష హోదా ఆయన కల్పించడానికి మీరు ఒప్పుకుంటారా, నేను సమ్మతిస్తానని అధ్యక్షుడు ఒప్పుకొని అట్లా కోర్టు అడిగింది కాబట్టి మనం ఛాన్స్ ఇద్దాం అని అంటే ఇవ్వచ్చేమో, మేబీ, అంటే నాట్ షూర్ ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇవ్వాలి కొనుక్కో, నేనైతే అలాగే కోరుకుంటున్నాను. ఎందుకు అలా ఇవ్వడం వల్ల ఆయన ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు, గతంలో వీళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్న వ్యక్తికి ఏ విధంగా దుయ్యబట్టారు, ఏ విధంగా విమర్శించారు, చంద్రబాబు నాయుడు గారిని ఆయన భార్యని సభా సాక్షిగా ఎలా అవమానపరిచారు, అవన్నీ ఎవరు మర్చిపోలేదు. సో ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఆ పెయిన్ ఏంటో తెలుస్తుంది. ఒకటి పెయిన్ తెలుస్తుంది విషయం పక్కన పెడితే, అటు ప్రతిపక్ష హోదాలో ఉన్న వ్యక్తి అయినా, ఇక్కడ అధికార పక్షంలో ఉన్న ముఖ్యమంత్రి అయినా, ఎవరైనా అల్టిమేట్గా ప్రభుత్వం కోసం పాకులాడేవారు. ప్రతిపక్షం ఉండడం వల్ల కొంత బెనిఫిట్ ఏముందంటే, ఒక ఏది చేసినా ప్రభుత్వం క్లిస్టర్ క్లియర్గా ఒక తెల్ల కాగితం లాంటి ప్రాజెక్ట్ చేసినప్పుడు ఆ తెల్ల కాగితం అంతా వదిలేసి చిన్న మచ్చ ఉందని చూస్తారు ప్రతిపక్షం వాళ్ళు. తెల్ల కాగితం అంత ప్రాజెక్ట్ చేశారు కదా, ఎక్స్క్యూజ్ చేయండి అంటే చేయరు. ఆ మచ్చ ఉంది ఎందుకు, మచ్చ ఉందంటే ఇప్పుడు అధికార పక్షంలో ఏమో చేశారు అన్నట్టుగా ప్రతిపక్షం ఒక అడ్డు పుల్ల వేస్తుంది. అలా వేయడం వల్ల ఏమవుద్ది, నెక్స్ట్ ప్రాజెక్ట్కి ఎట్లాంటి చిన్న మచ్చ కూడా లేకుండా చేయాలి అనే తపన అధికార పక్షంలో వాళ్ళకి వస్తుంది, ఒక అటెన్షన్ ఏర్పడుతుంది కదా. సో అందుకు ప్రతిపక్షం అనేది ఉండాలి. ఊరికే ప్రతిపక్షం కూడా మాట్లాడితే వాకౌట్లు, మేము బయటికి వెళ్తున్నాం ఇవన్నీ అంటే అయ్యే పని కాదు. ఒకవేళ ప్రతిపక్షం ఇచ్చినా అయ్యన పాత్రుడు గారు స్పీకర్గా ఉన్నారు కాబట్టి ఈయనకి మాట్లాడడానికి ఎంతవరకు ఛాన్స్ ఇస్తారనేది ఒక క్వశ్చన్. ఒకవేళ ఈయన లోపలికి వచ్చి మాకు అవమానంగా ఉంది, మాకు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు, మాట్లాడితే వాకౌట్ చేశారనుకోండి, మళ్ళీ వీళ్ళు కోర్టుకి ఇంకో పిటిషన్ వేస్తారు. ఏ కోర్టును అయితే ఆశ్రయించి ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడిగారో వాళ్ళే సభకి ఎన్నిసార్లు హాజరయ్యారు చూడండి, సభ నుంచి ఎన్నిసార్లు వాకౌట్ అయ్యారు చూడండి. ఇదే పద్ధతి అని చెప్పి కోర్టుకి అప్రోచ్ అయ్యారనుకోండి, మళ్ళీ కోర్టు కూడా అప్పుడు కూడా మళ్ళీ పరిశీలిస్తుంది కదా, ఏమయ్యా మీరు ప్రతిపక్ష హోదా కావాలి మా దగ్గరికి వస్తే మేము తీర్పిచ్చాము, మళ్ళీ మీరు ఇలా చేయడం వల్ల మీకు ప్రతిపక్ష హోదాతో సంబంధం ఏముంది, మీరు మాట్లాడేది బయటకు వెళ్ళదు, ఇంకా అవసరం లేదు, మీరు ప్రతిపక్ష హోదా చెల్లదు అని కూడా అనొచ్చు. ఏదైనా జరగచ్చు. సో ప్రతిపక్ష హోదా ఉంటేనే, ప్రతిపక్ష హోదాలో కనీసం మాట్లాడే అవకాశం ఇస్తేనే సభ కూడా రసవత్తరంగా కొనసాగుతుందని నా అభిప్రాయం. చూద్దాం మరి, వీళ్ళ నుంచి కూడా కౌంటర్ దాఖలు చేయమని అడిగింది కాబట్టి ఖచ్చితంగా అధ్యక్షుల్ని అలాగే సభానాయకుడు అంటే ముఖ్యమంత్రిని వాళ్ళ అభిప్రాయం తీసుకొని వీళ్ళు కౌంటర్ దాఖలు చేస్తారు. దాఖలు చేసిన దాంట్లో ఎటువంటి న్యాయపరమైన సూచనలు ఉంటాయో చూడాలి. దాని ప్రకారం కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వెయిట్ అండ్ సీ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.